ఇప్పుడు మనం ఈరోజు బూందీ లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం. న్యూ రెసిపీ, అందరూ ట్రై చేయండి. ఫస్ట్ మంట పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇలా మనం షుగర్ వేసుకోవాలి. నేనైతే 200 గ్రాములు షుగర్ వేసుకుంటున్నాను. 200 గ్రాముల వరకు షుగర్ వేసుకోవాలి. మనం వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ మనం బూందీ లడ్డుకి మినిమం పాకం అనేది పట్టుకోవాలి. మనం పాకం మంచిగా పట్టుకుంటే లడ్డు మనకు మంచిగా వస్తాయి, లేకపోతే లడ్డు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చే వరకు మనం నీళ్ళని మంచిగా పాకం పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పాకం మంచిగా మరిగిన తర్వాత మనము ఒక 4 యాలక్కాయలు ఇట్లా దంచి వేసుకోవాలి. స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం 4 యాలక్కాయలు దంచి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం పట్టే పాకము ఎప్పుడు చిక్కగా ఉండొద్దు. మనం చేసేది లడ్డు కాబట్టి, బూందీ లడ్డు పాకం చిక్కగా ఉంటే మొత్తం ముద్ద లెక్క అయిపోతుంది. మనము పల్లి పట్టి ఎట్లా అవుతుందో అట్లా అయిపోతుంది. మనము పాకం అనేది పలసగా పట్టుకోవాలి, ఎక్కువ చిక్కగా పట్టుకోవద్దు. ఈ విధంగా ఉండాలి. ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా పాకం వచ్చినప్పుడు చూసుకోండి, ఈ విధంగా ఉండాలి. పాకం చిక్కగా ఉండొద్దు. ఈ విధంగా పాకం వచ్చినప్పుడు మనం పక్కన పెట్టేయాలి. ఈ విధంగా పక్కకు పెట్టుకోండి. పాకం ఎప్పుడు పక్కనే ఉండాలి మనకు. మనం ఇప్పుడు వేరే ప్రాసెసింగ్ చేద్దాము. మళ్ళా ఇంకోటి, మన ఈడ షుగర్ పాకం పట్టుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం. వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యేంత వరకు మనం పిండిని అనేది పట్టుకోవాలి. ఇలాంటి ఒక గిన్నె తీసుకోవాలి. పిండి వేసుకోవాలి. మొత్తం పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా పిండి వేసుకొని మనం ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకోవాలి. ఈ శనగపిండి ఒక చిన్న స్పూన్ తీసుకొని సోడా ఉప్పు సగం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పిండి అనేది పట్టుకోవాలి. ఈ విధంగా పల్చగా పట్టుకోవాలి పిండిని. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకోవాలి. కలుపుకొని
మనం ఇలాంటి ఒక హోల్స్ ఉన్న తీసుకోవాలి. హోల్స్ ఉన్నాయి ఈ విధంగా మనం పోసుకోవాలి. ఇలా నేను ఎలా వేస్తున్నానో మీరు కూడా అలానే వేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. బూందీ అనేది ఈ విధంగా రావాలి. అప్పుడే మనకు లడ్డు అనేది మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా లడ్డు మొత్తం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనం ఇందాక పాకం చేసుకున్నాం కదా, షుగర్ పాకంలో వేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇది వేసుకున్నాం కదా, వేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనము బూందీ చేసి ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి షుగర్లో వేసుకోవాలి. షుగర్లో వేసుకొని 2 నిమిషాల తర్వాత తీసేసి ఇల్లు వేసుకోవాలి. మనము కొంచెం కాజు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కాజు, కొంచెం లైట్గా కిస్మిస్, ఫ్రెండ్స్ కాజు, బాదం, కిస్మిస్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇల్లు వేసుకోవాలి. ఫ్రెండ్స్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం
ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు వీటిని లడ్లు చుట్టుకుందాం. వేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ గీ వేసుకోవాలి. ఈ విధంగా గీ వేసుకొని మనం దీన్ని లడ్లు చుట్టుకోవాలి. ఈ విధంగా రావాలి లడ్లు చుట్టనికి. ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం చేసిన లడ్డు ఈ విధంగా వచ్చింది, బూందీ లడ్డు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. నేనైతే ఈ విధంగా మా ఊరికి వచ్చినప్పుడు ఈ విధంగా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మోతీ లడ్డు ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనకు లడ్డు అనేది చాలా మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటున్నాను. విజయ్ ఫుడ్స్ ఛానల్.